ఊదు. ఆగాగు. 1 2 3 Come on. Happy birthday to you. Happy birthday to you. Ale 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 anta marinde ni balle. Ale 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 andam bunde ni kumalle kumalle. Idanta emitu నన్నే చేరింది మెరుపు. నన్ను వరుదుని కలపడం కోసం నువ్వు ఈ లోకం నుంచి దూరంగా వెళ్ళిపోయావు. ఎలా నా జీవితంలో అడుగు పెట్టావో అలాగే నిశ్శబ్దంగా దూరం అయిపోయావు. నీ మూలంగా మా మధ్య దూరం పెరగటం ఇష్టం లేక మమ్మల్ని ఇద్దరినీ కలపడం కోసం నీ ప్రాణాలే తీసుకున్నావు. నీ చివరి కోరిక తీరదేమో అని చాలా భయపడ్డాను. కానీ నువ్వు మనస్ఫూర్తిగా కోరుకున్నది జరిగింది. థ్యాంక్ యూ ప్రియా. నీ త్యాగం వృధా కాలేదు. మేమిద్దరం కలిసిపోయాం. ఇప్పుడు మా మధ్య ఎలాంటి అపార్థాలు మనస్పర్ధలు లేవు. కానీ అది చూడటానికి నువ్వు లేవు. నాలో ఆ వెళ్తే ఎప్పటికీ ఉంటుంది.
ఎప్పుడు, ఎక్కడ, ఎలా? ఇవాళ సాయంత్రం వీరన్న గుట్టపైన చంపడం ముఖ్యం. ఎలా అన్నది నీ ఇష్టం. ఒక్కడే వస్తాడా? నాకు కాబోయే భార్యతో కలిసి వస్తాడు. ఇల్లీగల్ కాంటాక్టా? కాదు, లీగల్ కాంటాక్టే. అయినా కారణాలు నీకు అనవసరం. నాకు వాడు శత్రువు. వాడు బ్రతికున్నంతకాలం నేను అనుకున్నది జరగదు. అందుకే వాడు అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాను. నేను నీతో వస్తాను. నా కళ్ళ ముందే వాడి ప్రాణాలు పోవడం నేను చూడాలి. ఇది అడ్వాన్సే అనుకుంటాను. అవును, పని పూర్తయితే రెట్టింపిస్తాను. ఆ డబ్బు రెడీ చేసి పెట్టుకోండి. ఇవాళే పని పూర్తి చేస్తాను. ఇవాళే పని పూర్తి చేస్తాను. పార్దు, సారీ అండి. నేను కూడా సారీ. ఏంటిది? వీడి ఫోటో నీ దగ్గర ఎందుకుంది? ఆ? నిన్నే. జవాబు చెప్తే గాని వదల్లు. చెప్పు. సారీ వరు, ఒక 4 రోజులు నిన్ను ఏడిపించాల్సి వస్తుంది. తప్పడం లేదు మరి. ఈసారి వాడికి నిజంగానే నీ చేత్తో పిండం పెట్టిస్తాను. ఆ తర్వాత వాడి ఫోటోకి దండ వెయ్యిస్తాను. ఆ తర్వాత నువ్వు నా మెళ్ళలో దండ వేస్తావు, నేను నీ మెళ్ళలో పసుపు తాడు వేస్తాను. సరేనా? మామ్, ఏం చేయబోతున్నావు పార్థుని? మామ్, పార్థుని ఏం చేయబోతున్నావు? మీకెందుకొచ్చింది అనుమానం? బయట వాడు కనిపించాడు. వాడి చేతిలోంచి పార్థు ఫోటో జారిపడింది. దాంతో పాటు నువ్విచ్చిన నోట్ల కట్ట కూడా ఉంది. ఇప్పుడు చెప్పు, ఏం చేయాలన్న కిరాయి మనిషికి డబ్బిచ్చావు? కిడ్నాప్ చేయమన్నావా? యాక్సిడెంట్ చేయమన్నావా?
సిద్ధు, నిజం చెప్పు. పార్థుని ఏం చేయమన్నావు? చంపేయమన్నాను. వాడు బ్రతుకుంటే జీవితాంతం వరుదిని నాకు సొంతం కాదు. వాళ్ళిద్దరినీ విడదీయడం కష్టమని నాకు అర్థమైంది. నేను ఎంత దూరం చేయాలనుకుంటే వాళ్ళు అంత దగ్గరైపోతున్నారు. అందుకే శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాను. ఇవాళే పార్థుని చంపించడానికి ముహూర్తం పెట్టించాను. మంచి నిర్ణయం తీసుకున్నావు. ఏంటి అలా చూస్తున్నావు? సలహాలు మాత్రమే ఇస్తుందనుకున్న ఈ అమ్మ కాని అమ్మ సమర్థించడం జీర్ణం చేసుకోలేకపోతున్నావా? బయటపడితే నీ పరిస్థితి ఏంటని వెనక్కి లాగుతుందనుకుంటే నీ నిర్ణయాన్ని బలపరుస్తుందేంటా అని ఆశ్చర్యపోతున్నావా? నేను కోరుకున్నదే జరుగుతోందని చాలా సంతోషంగా ఉంది. మీరు కోరుకున్నారా? మీరేం కోరుకున్నారు? నీ సుఖం, నీ సంతోషం. వాడు దూరం అయితేనే వరూతిని నీ సొంతం అవుతుంది. అదే నేను కోరుకున్నాను. పిచ్చివాడా, పార్థు నా సవతి కొడుకున్న నిజం నీకు తెలియదు కదూ. నా మాట విన్నంతకాలం వాడిని నా సొంత కొడుకులాగే చూసుకున్నాను. జీవితాంతం వాడు నన్ను దగ్గరికి రానివ్వడని అర్థమయ్యాక వాడితో నాకు పనేంటి? చంపేసేయ్, ఓ పనైపోతుంది. ఆస్తి మొత్తం నా కన్న కొడుకు నందుగడికే చెందుతుంది. అప్పుడే నాకు మళ్ళీ మహారాణి యోగం పడుతుంది. ఇవాళ ప్రియా పుట్టినరోజు. ఆమె రుణం తీర్చుకోవడానికి ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఏం చేస్తే ఆమె ఆత్మ సంతృప్తి కలుగుతుంది? ఏంటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? ఏం లేదు, ఓ ఆలోచన వచ్చింది. అది నాకు బాగా నచ్చింది. ఏంటండి అది? మన ఇద్దరం కలిసి గుడికి వెళ్దామా? గుడికా? ఏ గుడికి? వీరన్న గుట్టికి. అంత దూరమా? ఎందుకండి? అక్కడికి వెళ్తే అన్నదానం చేయడానికి అనువుగా ఉంటుంది. అదేంటండి సడన్ గా అన్నదానం చేయాలని ఎందుకు అనిపించింది? ఈరోజు ఏదైనా విశేషం ఉందా? మీ బర్త్డే కాదు, నా బర్త్డే కాదు, మీ మ్యారేజ్ డే కాదు, మన మ్యారేజ్ డే కాదు, మనకింకా ఈ జైలు నుంచి విముక్తి కూడా దొరకలేదు. మరి గుడికి ఎందుకు, అన్నదానం ఎందుకు? అసలు ఇవాళ ప్రత్యేకత ఏంటండి? ప్రియా పుట్టినరోజు. మన ఇద్దరి సంతోషం కోసం ఆమె మనకు దూరమైంది. మనం సంతోషంగానే ఉన్నాం, కానీ ఆమె త్యాగాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కదా. మన కోసం ఇంత చేసిన ప్రియకు మర్చిపోలేదని చెప్పడం కోసం ఇక నుంచి తన ప్రతి పుట్టినరోజు నాడు ఏదో ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను. అది కూడా నీతో కలిసి చేయాలనుంది. నువ్వేమంటావు? నేనేమంటానండి, ప్రియ చనిపోవడానికి ఒక విధంగా నేను కారణమయ్యానని ఆ బాధ ఎప్పుడూ ఉంటుంది. మీరు చేసే మంచి పనిలో భాగం పంచుకుని ఆ పాపాన్ని కడిగేసుకుంటాను. తప్పకుండా వెళ్దామండి. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? తప్పకుండా వెళ్దాం అంటున్నా. ఎక్కడికి వరుదిని? మేమిద్దరం వీరన్న గుట్టుకు వెళ్ళాలనుకుంటున్నాం. గుడ్. నేను మీతో అదే చెప్పాలనుకుంటున్నాను. ఇలా గదిలో కూర్చోవడం బోరు కాబట్టి సరదాగా ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళమని చెప్పాలని నేను వచ్చాను. ఈలోపు మీరే అనేసుకున్నారు. కానీ ఎలా? వీళ్ళ నాన్న బయటే ఉన్నాడు కదా. అదంతా నేను చూసుకుంటాను. కారు కూడా రెడీ చేస్తాను. నేను వరుదిని బయటికి వెళ్తున్నట్టు కలరిచ్చి మీ ఇద్దరిని బయటికి పంపించే పూచి నాది. సరేనా? చెప్పటం కాదు, వెళ్ళా పంజుడు. నీ పని అయిపోతుంది పార్థు. తొందరగా రెడీ అయి ఉండండి.
beautiful girl, do you really wanna get on the floor? Oh my, great riding pearl, let's get a rock and a roll. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my, great riding pearl, let's get a rock and a roll. అయ్యో Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my, great riding pearl, let's get a rock. అయ్యో ఏంటక్క నాన్న చారుశీల ఈ- స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల నాన్న నాన్న నావే గుండెలోన గోలా ఏంటి బాబు ఆఫ్ చేసావు? అక్కడ వరుదిని ఏదో చెప్తుంది మావయ్య. మీరేమో పాప్ మ్యూజిక్ ప్రపంచాన్ని వెళ్తున్న రాక్ స్టార్ లా ఊగిపోతూ వినిపించుకోవట్లేదు. అవునా? ఏందమ్మి? ఆ, అది నేను మా ఆయన బయటికి వెళ్ళాలనుకుంటున్నాం నాన్న. అవునా అమ్మి? నాకు ఇంట్లో బాగా బోర్ కొడుతుంది. ఉండమ్మి, నేను బట్టలు మార్చుకొచ్చేస్తాను. ఎంత చక్కగా ముగ్గురు కలిసి వెళదామే. సిగ్గు లేకపోతే సరే. ఈ నేళ్ళు వచ్చాయి, ఏట్లో పెట్టానుక గూట్లో పెట్టానుక అని మీ అల్లుడు మొహం మీదే అనేస్తాడు మావయ్య. అన్ని మాటలు నన్ను ఎందుకు అంటాడు బాబు? బుద్ధి లేకపోతే సరే. ఆ? ఇంత వయసు వచ్చింది, ఏమొచ్చింది ముసలోడికి? పోయేకాలం కాకపోతే చిలక గోరింకల్లాగా, హంస నెమల్లాగా, ఆ లేడీ జింకల్లాగా, ఆ మొగుడు పిల్లలిద్దరు షికారుకి వెళ్తుంటే మధ్యలో ఈ మొదనష్టం ముసలోడు వస్తానంటాడేంటి? ఏంటి? అని మీ అల్లుడు అనుకుంటాడు కదా మావయ్య. ఆ, తిట్ల సంగతి సరే, అల్లుడు అల్లుడు అంటూ ఆగ చూపిస్తున్నాడు బాబు. అల్లుడు ఉండేది పైకెత్తు కదా. ఆ మాయ, ఇప్పుడు మీ గది ముఖ్యమా, మీ ఆర్డర్ ముఖ్యమా? అయితే బాగుండదంటావా? చండాలంగా ఉంటుంది అని మీ అల్లుడు అనుకుంటారు నాన్న. పరమ దరిద్రంగా ఉంటుంది అని మరిది గారు అనుకుంటారు నాన్న. ఈ చెండాలం ఏంటో, ఈ దరిద్రం ఏంటో, ఈ తిట్లేంటో, ఆగతి చూపించడం ఏంటో, అంతా గందరగోళంగా ఉంది. పోనీలే అమ్మి, నేను రానులే. అమ్మి, నేను రాలేదని దిగులు పడకు. ఇంకోసారి మన అందరం కలిసి వెళ్దామే. ఆహా, అలాగే నాన్న. అమ్మి, రెడీ అయినట్టున్నావుగా, ఇంకెంత కాల్సు, బయలుదేరండి. మీరు లోపలికి వెళ్తే వాళ్ళు బయటికి వెళ్తారు. ఎందుకు? మిమ్మల్ని కాదు మాయా, వరుదిని. ఆహా. వరుదిని, నువ్వు లోపలికి వెళ్ళి ఆయన గారిని బయటికి తీసుకురా. నాకు సిద్ధు ఇందాక మొత్తం చెప్పాడు వరుదిని. నువ్వు మీ ఆయన కలిసి వీరన్న గుట్టకు వెళ్తున్నారంటగా. వెళ్ళండి, వెళ్ళి బాగా దర్శనం చేసుకుని మెల్లగా రండి. వెళ్ళి వెళ్ళండి. మీరేంటి మాయా, తినడం కూర్చోవడం, తినడం పడుకోవడం తప్ప మీకు వేరే పని లేదా? గుమ్మడికాయంత బాడీ మీద గురుగించ తలకాయ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటారు. అయినా బాడీ ఫిట్నెస్ పెంచుకోవాలి మాయా. అంటే ఏం చేయాలంట బాబు? అది ఇదెందుకు బాబు? ఆసనాలు ప్రాక్టీస్ చేసుకోవడానికి మాయా. కానీ నీ మనసులో మాట పెద్దమ్మకి ఎలా తెలిసింది? అయ్యో రామా అనుకుందొకటి, తీరా చూస్తే అయ్యిందొకటి. కల్లో ఉన్న చేజమ్మల్లో